సినిమాని కిల్ చేసేస్తుంది ఓటీటీ కాదు, థియేటర్లో అమ్మే పాప్కార్న్ అని చెప్పారు. అసలు యూ కాంట్, ఐ డోంట్ నో మరి మీరు ఎంతవరకు ఫాలో అవుతారో ఇవన్నీ సోషల్ మీడియాలో అయ్యి నాకు తెలియదు, కానీ ఫుల్ వైరల్ అది. పెద్ద పెద్ద స్టార్స్ వీళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. నేను ఎక్కువ ఖర్చు పెట్టా కాబట్టి మీరు నాకు ఎక్కువ ఇవ్వండి అనే హక్కు నీకు లేదు, ఎవరికీ లేదు. ఓకే, కొనుక్కునే వాడికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్చీఫ్ అమ్ముతున్నాను. ఓకే, కర్చీఫ్ మీరు 50 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఉన్న కర్చీఫ్ని నేను మీకు సపరేట్ ఎక్స్పీరియన్స్ అండి, నాది ఏసీ షోరూమ్, అదే కర్చీఫ్ మీకు 10 రూపాయలు దొరుకుతుంది, నా దగ్గర 30 రూపాయలు కొనుక్కోండి. ఏసీ ఉంది, నా ఖర్చులు ఉన్నాయి, నా ఎస్టాబ్లిష్మెంట్కి 30, ఓకే 30, ఓకే 40, ఓకే 50, ఓకే 10 రూపాయలు కుర్చీ, 10 రూపాయలు ఖర్చీఫ్, 200 అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? కొంటారా మీరు? షాప్లో కొనగలిగిన వాళ్ళే వెళ్తారు, అందరూ తక్కువ ఉంటారు. కోటీశ్వర్లు చాలా తక్కువ ఉంటారు ఇండియాలో. పేదోళ్ళు, మీడియం వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. సో నువ్వేం చూస్ చేసుకున్నావు? 200 రూపాయలకే నా ఖర్చీఫ్ అమ్ముతా, నువ్వు డిసైడ్ అయిపోయావు. సో ఆ 200 కొనడానికే కొంతమంది వస్తున్నారు. ఓకే, ఆల్టర్నేట్గా మేము 20 రూపాయలకి అమ్మే ఖర్చీఫ్ ఉన్న చోట షాపులు ఉన్నాయి, దానికి వెళ్తున్నారు. ఓకే.